ఆంధ్రప్రదేశ్లో ఒక జంట ఎవరు గుర్తుండకపోయినా ఒక జంట మాత్రం మీకు గుర్తుంటుందండి. దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ గారు గుర్తున్నారా? ఆ జంటలో దివ్యల మాధురి గారు బిగ్ బాస్లోకి వెళ్ళడం జరిగింది. ఆవిడ బిగ్ బాస్లోకి అలా వెళ్ళిందో లేదో ఇలాగ ఏబిఎన్ కానీ TV5 కానీ ఇలా కొన్ని ఛానల్స్ వాళ్ళు మరి ఎందుకన్నా తెలియదు కానీ పరిగెట్టుకుని ఆవిడని టార్గెట్ చేయడం జరిగింది. ఏంటి టార్గెట్ చేస్తూ ఏంటి కొన్ని మాటలైతే ఆవిడ గురించి మాట్లాడటం జరిగింది. నేను వాటన్నిటి గురించి మాట్లాడలేండి, ఎందుకంటే దివ్యల మాధురి గారి గురించి ఆ TV5 గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడలేను. కానీ కాకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు ఎందుకు నవ్వొచ్చింది. ఏంటి చెప్పంటారా? ఆవిడికి ఏం అసలు ఎందుకని బిగ్ బాస్ తీసుకున్నాడో బూత్ బిగ్ బాస్గా మారిపోయింది. అసలు ఆవిడ గురించి తెలుసా? ఆవిడ పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి తెలుసా? అసలు ఆవిడ ఇలాంటిది తెగ మాట్లాడతారు ఎవరో TV5 శివ గారు కానీ వీళ్ళందరూ కూడా. కాబట్టి ఎలాంటి అంటే ఎవరు మనం వైరల్ అయితే చాలు, ఏదన్నా అక్రమ సంబంధం పెట్టుకుని మనం వైరల్ అయితే చాలు, వైరల్ అవుతే బిగ్ బాస్ తీసుకుంటాడా? ఇలా ఒక రకం కాదు, తప్పులేదు అలా మాట్లాడడం. కాబట్టి నేను అనేది ఏంటంటే అదే TV5లో జరుగుతున్న రచ్చ ఏంటి? TV5 మూర్తి గారి విషయంలో జరుగుతున్న రచ్చ ఏంటి? ఒక అక్రమ సంబంధం గురించి కాదా? తర్వాత ఈ శివ గారు మాట్లాడుతూ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడటం జరిగింది. దాని గురించి మాట్లాడదామని నేను వీడియో చేస్తున్నా. ప్రశ్న అని నేను చూసాను, ఆయన వీడియోలు రావని అనుకుంటా ఆయన పేరు. కానీ ఆయన్ని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడో శివ గారు మీకు వినిపిస్తాను. వినిపించే ముందు మ్యాక్సిమం మనం ఏం మాట్లాడాలనుకుంది మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఆయన్ని టార్గెట్ చేస్తూ కొన్ని మాటలైతే మాట్లాడాడు. అది మీరు విన్న తర్వాత మాట్లాడుతుంది. కానీ ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. అసలు ఎలా అంటే వాడెవడో ప్రశ్న అని ఉన్నాడు, వాడు చూడడానికి పిచ్చోళ్ళ ఉంటాడు, బందర్ పిచ్చోడు. చూడడానికి పిచ్చోళ్ళ ఉంటాడు, భద్ర పిచ్చోళ్ళ. ఆ గడ్డం అది చేసుకుని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, బూతులు చెప్తా ఉంటాడు. ఆయన చదువుకున్నాడు కదా అనిపిస్తుంది, కానీ చదువుకున్న సైకు పిల్లలు వాడు అన్నం తినకపోతే వాడు ఫోటో చూపిస్తే ఖచ్చితంగా తినేస్తాడు, సుసు పోసుకుని అలా ఉంటాడు. ఆడేదో మారుతూ ఉంటాడు. సరే ఇలాంటి కుక్కలు సైకిల్ గురించి మనకి ఎందుకులే, కానీ సో ట్రోలింగ్ అనేది సహజం అండి. కుక్కలు సైకోలు వాడాడో భద్ర పిచ్చాడు. ఆయన చూస్తే పిల్లలు కూడా చుసిపోసేసుకుంటారు, పిచ్చోడే మొక్కుని గిడ్డం పెంచుకుని ఉంటాడు. అంటే మనిషి ఎలా ఉన్నాడనేది కూడా ఆయన పోల్చి చూపిస్తున్నాడు. మీకు నేను ఆల్రెడీ ఆ ఫోటో నేను వెనకాల ప్లే చేస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ నేను చూశాను. ఆయన మాట్లాడే విధానం, ఆయన చేస్తున్న వీడియోలు అయినా నేను చూశాను. అందుగురించి వీడియో చేయడం జరిగింది. ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా మాట్లాడతాడు. ఈ విషయంలో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏదైతే వైసీపీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు ఇదే వైసీపీని వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఆయన ప్రశ్నించాడు. తన చాలా పేరు ప్రశ్న అనుకుంటా. తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది, ఇప్పుడు కోట ప్రభుత్వ అధికారంలో వచ్చింది. ఆ కోట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే నాకు ఆయనకి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని ప్రశ్నించడం నాకున్న అలవాటు, అలాగే ఆయన చేస్తున్న పని కూడా అదే. ఎక్కువగా అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడనో లేకపోతే కూటమిని టార్గెట్ చేస్తున్నాడనో కాదు, అధికారంలో ఎవరుంటే వాళ్ళని ప్రశ్నించడం అనేది ఒక జర్నలిస్ట్గా వాళ్ళ బాధ్యత అని చెప్తాను నేను. ఏదో పార్టీకి కొమ్ము కాసేసి ఏదో పార్టీకి వంత పాడటం అది కరెక్ట్ కాదు. ఇక మన శివ గారు ఉన్నారనుకోండి, ఈయన చూస్తే కనుక TV5 యాంకర్ శివ, ఈయన చూస్తే కనుక ఈయన ఉన్నంతకాలం కూడాను ఇంకా కూటమి అది టీడీపీకి సపోర్ట్గానే ఉంటాడు ఆయన. ఎందుకంటే టీడీపీ ఛానల్ అని అంటారు యాక్చువల్గా అయితే కనుక, కూటమి ఛానల్ ఎల్లో మీడియా అంటారు దీన్ని కూడా. కాబట్టి ఈయన మాట్లాడుతున్నాడు ఏమని, ఒక యూట్యూబర్ గురించి, రావణ్ గారి గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఓ బందర పిచ్చోడు ఉంటాడు, అలా ఉంటాడు ఇలా ఉంటాడని. నిజాయితీగా మాట్లాడితే తట్టుకోవడం కొంచెం కష్టమే, వాస్తవాలు మాట్లాడితే కొంచెం తట్టుకోవడం కష్టమే. ఎందుకంటే ఎండగట్టేసాడు ఈయన, ఈ శివన్న ఆయన్ని, ఈ యాంకర్ని, ఈ యూట్యూబర్ రావణ్ ఎవరైతే ఉన్నారో ప్రశ్న ఛానల్, ఈయన ఎండగట్టేసాడు అనమాట. ఎలా అంటే మనం మామూలు కాదిక ఈడు సైకో, ఆయన ఏమైతే ఈయన సైకో అన్నాడు, ఈయనైతే ఆయన బ్రోకర్ అన్నాడు డైరెక్ట్. ఆ బ్రోకర్ అసలు ఏంటిది ఛానల్ మామూలుగా నేను ఆ మాటలు కూడా నేను మాట్లాడలేను. ఇంకా
కాబట్టి దుమ్మెత్తి పోసేసాడు అనమాట మన వాళ్ళు కాదు. కానీ అది దృష్టిలో పెట్టుకుని ఏదైతే బిగ్ బాస్లోకి దివ్యల మాధురి రావడం ఏంటి, ఈ దివ్యల మాధురి గురించి మాట్లాడుతూ ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గురించి చెడ్డగా మాట్లాడటం, ఇవన్నీ కూడా అంటే కంపేర్ చేసుకుంటే ఎలా తయారైపోతున్నారు అనేది నాకు అర్థం కాల. అసలు దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆవిడ వచ్చింది అనుకో, ఇప్పుడు నీ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడతలేదా? ఎవరైనా భార్య భర్తలు సెలబ్రిటీలు విడిపోతే కనుక నువ్వు పంచాంగం చెప్పట్లేదా? నువ్వు చెప్పింది ఏంటి? అదే కదా. కాబట్టి మనం చేస్తేనేమో సంసారం, ఎదటోడు చేస్తేనేమో వ్యభిచారం, మనం చేస్తేనేమో సంసారం. ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఒక్కసారి మనం చూసుకోవాలి కదా, క్రాస్ చెక్ చేసుకోవాలిగా. 12 దాటితే మన ఛానల్లో వచ్చి ఏంటి, నైటు 12 దాటితే మన ఛానల్ వచ్చి ఏంటి, భక్తి సందేశాలా లేకపోతే ఏమన్నా సంకీర్తనలా? కాదుగా, మిడ్ నైట్ షోలు అవి ఇవే కదా. కాకపోతే మనం తెలియదే ఉంది. ఇంకాను ఎవరైనా ఒక సెలబ్రిటీలు 2 విడిపోయారు అంటే కనుక మనకు పండగగా రాబందుల్లో పొడుచుకుని తినేస్తాంగా. ఏంటి, మన టీఆర్పీ పెంచుకోవడం కోసం మన ఎదుటోని ఆడెంత నిజాయితీ పరుడు అయినా ఆయన తొక్కేయాలని చూస్తాంగా. కాబట్టి ఇదే కదా మన ఛానల్లో. కాబట్టి మనం ఏదో పెద్ద నిక్కర్చులాగా మాట్లాడితే కాదు, కానీ అవతలోని మనం నిక్కర్చు కాదు, అవతలోని మాత్రం ఆయన్ని బజార్లోకి లాగేయాలి, రోడ్డు మీద లాగేయాలి. ఇదే కదా మన ఉద్దేశం. కాబట్టి ఇలా ఉందండి జర్నలిజం అనేది, ఇలా ఉంది దిక్కుమాలిన జర్నలిజం. అసలు నిజంగా నేను అడిగితే కనుక ఇలా ఏడిచింది. ఎవడోడికి ఏదో పక్కన బెండ్ అయిపోవడం ఏంటి, ఎవడోడికి కొమ్ము కాయడం, ఎవడన్నా దాని మీద చేయడం, మీకు అంతే. అర్థమైందిగా? ఆ విషయం చెప్దాను మీకు ఈ వీడియో చేయడమే జరిగింది. అయితే ఇంకో విషయం చెప్పాలి మీకు. ఈయన మాట్లాడిన మాటలు నీతి సూక్తులు కొన్ని వినిపించాలనిపించింది, అందుకే నేను మళ్ళీ పెట్టాలనిపించింది. బిగ్ బాస్ ఛాన్స్ కొట్టే, అక్రమ సంబంధాలు పెట్టుకోండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టే, అశ్లీల చిత్రాలను నటించండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టే, బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేయండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టే, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టే, కాపురాలు కొంపలు కూర్చేయండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టే. మీరు నమ్మట్లేదా? నమ్మకపోతే మీరు నమ్మిస్తారా? తెలుగు బిగ్ బాస్ 9 ఆ షోలో ఉన్న కొంతమంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్తగా హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు, వీళ్ళ చరిత్ర, వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ పైన ఉన్న వివాదాలు చూస్తే అదేంటి విషయం ఏంటంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోదు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరి గురించి టార్గెట్ చేయలేదు. ఫస్ట్ ఓన్లీ దివ్యల మాధురి గారి గురించి. నేను ఆవిడని సపోర్ట్ చేయట్లా. ఇక్కడ ఒకటి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఆవిడని సపోర్ట్ చేయట్లా, ఆవిడ చేసిన పని సపోర్ట్ చేయట్లా. కాకపోతే ఆ టాపిక్లోకి ఈ ప్రశ్న ఛానల్ రావడం ఎందుకు వచ్చా నాకు అర్థం కాదు. అదే నేను చెప్పాలనుకున్నది. అర్థమైంది మీకు? కాబట్టి ఆవిడ టార్గెట్ చేస్తూ ఈ ఎందుకు తీసుకొచ్చా నాకు అర్థం కాదు. ట్రోలింగ్ విషయంలో అనుకుంటా. ఒకసారి ఆయన మాట్లాడుకున్నాను. తెలుగులో కూడా ఎందుకు వీటన్నిటికీ కూడా హోస్టులుగా మలయాళంలో మోహన్ లాల్, బిగ్ బాస్ షో నిర్వహణకు సంబంధించి కానీ అక్కడ కంటెస్టెంట్లు కానీ ఇవన్నీ కూడా నేను కొన్ని సత్తా కూడా తెలుగు పరిస్థితులతో పోలీసులు వెళ్ళేసి నాగార్జున గారితో, ఆ దివ్యల మాధురి గాని, రమ్య మోక్ష గాని, మిగతా కంటెస్టెంట్లు మాట్లాడినంతా చూసిన తర్వాత అనిపించింది, ఇంతకు మించి తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు మించి ఎవరు దొరకలేదా? టెలివిజన్ రంగం కావాలి, నేను చెప్పట్లా, ఎంటర్టైన్మెంట్ కావాలి, కానీ ఆ బిగ్ బాస్ షో నిర్వాహకులకి నాగార్జున గారికి దొరకలేదా? ఆవిడ ఏంటి, దివ్యల మాధురి గారు వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇంతకీ కారణం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ కావడం వల్ల, దువ్వాడ శ్రీనివాస్ కావడం వల్ల ఈ టార్గెట్ నాకు అర్థం కాదు. ఆయనకి 60 ఏళ్ళు, ఆవిడకి 30+. ఆయనకి 2 కుమార్తెలు, పెళ్లి కూడా చేశారు. ఈవిడికి 3 కుమార్తెలు, 3 సంతానం. అదండి ఇలా ఈ రకంగా ఆయన ఓ రకంగా అయితే ఓ లెవెల్లో ఫైర్ అయిపోయాడు. ఇక విషయం మామూలుగా లేదు ఇక. కాబట్టి ఈ ప్రశ్న రావడం ఆయన అంటే నాకు నచ్చల. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.